న్యూస్. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ లో మరో ముందడుగు పడింది. ఎట్టకేలకు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పూర్తయింది. టనెల్ లోపల నుంచి మట్టిని కన్వేయర్ బెల్ట్ పై తరలిస్తూ ఉన్నారు రెస్క్యూ సిబ్బంది. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో రెస్క్యూ ఆపరేషన్ మరింత స్పీడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మా ప్రతినిధి రానా ఉన్నారు మనకు అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి. రానా, కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే ఇప్పుడు ఇంకా స్పీడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకసారి డీటెయిల్ గా చెప్పండి. దాదాపు 45 నిమిషాలైంది కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు అనేది ప్రారంభమై. ముఖ్యంగా కన్వేయర్ బెల్ట్ ప్రారంభమైనటువంటి వెంటనే అక్కడ నుండి బురద కానీ ఇతర మట్టి పిల్లలు కానీ అలాగే దీనికి సంబంధించిన సిమెంట్కి సంబంధించినటువంటి మట్టి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటినంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా బయటికి వారు పంపిస్తున్నటువంటి నేపథ్యం. ఈ కన్వేయర్ బెల్ట్ రావడం వల్ల చాలా వరకు దాదాపు 1000 నుంచి 1200 వరకు కూడా బురద మట్టి అనేది కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ టీబీఎం మిషన్ వెనక వైపు దానిపైన కూడా కూరుకుపోయిందనేసి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో దాన్నంతా కూడా తీయడానికి చాలా ఈజీ పని అయిపోయిందని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ ప్రక్రియ వల్ల రేపు సాయంత్రం లోపల మ్యాక్సిమం చాలా వరకు కూడా ఈ యొక్క మట్టి బురద అంతా కూడా మేము తీసేస్తాం. మరోపక్క వాటర్ పెద్ద ఎత్తున కూడా ఊరుతుంది కాబట్టి దాన్ని కూడా డీవాటరింగ్ అనేది చేస్తున్నాం అనేసి కూడా అధికారులు చెప్పారు. ఇంతకుముందే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన డీజీ నాగిరెడ్డి కూడా సంఘటనా స్థలానికి వచ్చి ఆయన మొత్తం ఎట్లా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందన్న దానిపై కూడా పూర్తిగా కూడా ఆయన చూశారు. చూసిన తర్వాత అధికారులతో కూడా మాట్లాడారు. ఎందుకంటే దీంట్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు పెద్ద ఎత్తున కూడా డే 1 నుంచి వాళ్ళు చాలా వరకు కష్టపడుతున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే ఈ ఆక్వాయి పరికరం కానీ ఇతర పరికరాలు కానీ పెద్ద ఎత్తున కూడా వచ్చాయి. దాంతోపాటు ఈ కన్వేయర్ బెల్ట్ రిపేర్లో కూడా వీళ్ళు చాలా కీలక పాత్ర పోషించారని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో తాను ఇప్పటి వరకు చూసినటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఇదే అంటే కూడా స్వయంగా నాగిరెడ్డి కూడా ఆయన చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా 1200 దాకా కూడా ఉందనేసి కూడా వీరు భావిస్తున్నారు కాబట్టి ఆ మట్టి తీసే కొద్దీ ఆ మట్టి వెనకాల కానీ మట్టి కింద ఉన్నటువంటి ఈ 8 మంది ఎక్కడ ఉంటారన్న దానిపై కూడా ఖచ్చితంగా రేపు సాయంత్రం ఎల్లుండి లోపల మనకు స్పష్టమైనటువంటి ఒక స్పాట్ అనేది మనకు కనపడే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం ఎగ్జాక్ట్గా ఈ జీపీఆర్ పరికరం ద్వారా ఎక్కడెక్కడ ఉండాలనేసి కూడా 8 స్పాట్లని వాళ్ళు కనుగొన్నారు. ఆ 8 స్పాట్లకి ఈ ర్యాట్ హోల్ మైనర్స్ని అక్కడ పంపించినప్పుడు ఈ టీపీఎం మిషన్కి సంబంధించినటువంటి అవశేషాలు మాత్రమే దొరికాయి. అక్కడ మానవుకు సంబంధించినటువంటి ఎటువంటి అక్కడ కనపడలేదు. సో ఈ నేపథ్యంలో కొంత నిరుత్సాహం పాలయ్యారు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి అధికారులు. తర్వాత ఇంకొంతగా ముందుగా యుద్ధ ప్రాతిపదికన మనం పనిచేయాలి, ఖచ్చితంగా అనుకున్న తడవుగానే ఈ టార్గెట్ మనం ఫినిష్ చేసుకోవాలనేది కూడా అధికారులు నిశ్చయించుకున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన కన్వేయర్ బెల్ట్ని మొదటగా మనం రిపేర్ చేయగలిగితే తొందరగానే ఇది ఒక పని జరుగుతుంటుంది. మరోపక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది జరుగుతూనే ఉంది. మరోపక్క టీబీఎం మిషన్ కటింగ్ పనులు కూడా శరవేగంగా కూడా జరుగుతుంది కాబట్టి మీరు 10 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. షిఫ్ట్ కు ఒక 70 నుంచి 80 మంది అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు ప్రతి షిఫ్ట్ లో కూడా. ఇవాళ నిజంగా ఒక పెద్ద హోప్ అని చెప్పాలి. ఎందుకంటే కన్వేయర్ బెల్టే పెద్ద హ్యాజిల్ గా ఉండింది, ఇవాళ కన్వేయర్ బెల్ట్ కూడా బాగుపడింది. అండ్ ఊట ఏదైతే బురద ఊరుతోందో కింద నుంచి అది కూడా చాలా ఆబ్స్టకల్స్ క్రియేట్ చేస్తుంది, చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండింది. అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి కూడా నిజంగా ఇది ఒక ముందడుగు అనుకోవాలి. ఇకపై ఇంకా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు విన్నట్టు మెషిన్ కటింగ్స్ అవన్నీ కావచ్చు, లేకపోతే లోపల ఇనప సామాన్ కావచ్చు, అదంతా కూడా బయటకు తరలించడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు అధికారులు అక్కడ పర్యవేక్షిస్తున్న వాళ్ళంతా? అంటే ఆల్రెడీ ఇప్పుడు బురద అనేది తీయడం అనేది ప్రారంభం అయిపోయింది. సో దీని ద్వారా మొత్తం పేరుకుపోయినటువంటి ఆ వాటర్ కానీ ఇంకా చాలా వరకు కూడా డీవాటరింగ్ చేసిన తర్వాత కొంత లోకెట్ రన్ అనేది కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా వీళ్ళు నడుచుకొని వెళ్తున్నారు. ఎందుకంటే విపరీతమైనటువంటి దాదాపు 2 మీటర్ల వరకు హైట్లో ఈ బురద అనేది పేరుకుపోయింది. సో లోకెట్ రన్ అనేది వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా అక్కడికి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి కార్మికులు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇది రావడం వల్ల కొంత వెసులుబాటు అనేది కలుగుతుంది. సో ఇంకా తొందరగా వెళ్ళి ఈ పరికరాలని తీసుకెళ్ళి అక్కడ చెక్ చేయడానికి అవకాశం దొరికింది. సో అలా చెక్ చేయడం వల్ల ఈ రేడియస్ అంటే కొన్ని జీపీఆర్ కానీ అలాగే ఆక్వాయి కానీ ఇతర పరికరాల స్కానర్స్ కానీ
50 మీటర్స్ 80 మీటర్స్ 100 మీటర్స్ రేడియస్ వరకు మాత్రమే ఎగ్జాక్ట్గా ఇది స్కాన్ చేయగలుగుతుంది. సో ఆ స్కాన్ చేసినప్పుడు అక్కడ ఏమన్నా కొంచెం అనుమానాస్పదంగా లేకపోతే ఏమన్నా అవశేషాలు కనపడినప్పుడు అది ఎక్స్ అనే ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ ఎక్స్ అంటే అక్కడ ఏదో ఒకటి ఉంది అనేది కూడా ఒక ఉంటుంది. సో ఆ ప్రాంతంలో వీళ్ళు బ్లాక్ చేసుకుంటున్నారు. అక్కడికి రాటోల్ మైనర్స్ వీళ్ళ స్వతహాగా చాలా నిష్ణాతులు కాబట్టి ఎట్లాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా వీళ్ళు ఎలకలాగా కొంచెం హోల్ చేసుకుంటూ వీళ్ళు తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోగలుగుతారు. సో వీళ్ళు ఒక ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి వరకు కూడా చాలా వరకు కూడా ఇప్పుడు ఈ మట్టిని, ఈ బురదని, ఈ వాటర్ని అంతా అక్కడ తీసేయడం వల్ల అక్కడ కాస్త డ్రై ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరికొంతమంది అక్కడ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక్క సింగరేణి వాళ్ళు మాత్రమే షిఫ్ట్కి 50 మంది దాకా కూడా పనిచేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మిగతా డిపార్ట్మెంట్ చాలా వరకు ఉన్నాయి. ఆర్మీ ఉంది, ఎన్డీఆర్ఎఫ్ ఉంది, ఎస్డీఆర్ఎఫ్ ఉంది, డిఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత నేవీ వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఈ ఫైర్ సేఫ్టీ సంబంధించిన వారు ఉన్నారు, ఆ తర్వాత నవయుగ కానీ ఇటు చాలామంది కూడా ఇంకా పనులు చేస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అందరూ ఇప్పుడు మరొకసారి సమన్వయ మీటింగ్ అనేది ఒకటి పెట్టుకున్నారు. ఇప్పుడు కన్వేర్ బెల్ట్ తయారవడం వల్ల నెక్స్ట్ మనకు ఎదురయ్యే హడ్డల్స్ ఏంటి? సో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ టీపీఎం మిషన్ అనేది కటింగ్ అనేది చాలా ఇంపాసిబుల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఇప్పటి వరకు 5% మాత్రమే వాళ్ళు కట్ చేయగలిగారు. సో ఆ ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది. దాంతోపాటు వీళ్ళు ఈ యొక్క కన్వేర్ మొత్తం టీపీఎం మిషన్ని కట్ చేసేటప్పుడు ఆ హీట్ అనేది చాలా వరకు వస్తుంది. అక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కొంచెం ఇది టీపీఎం మిషన్ పైకి లోపలికి వెళ్దాం అని అనుకుంటే ఈ ఎగ్జాక్ట్గా టీపీఎం మిషన్ ముందుకు వెళ్ళడానికి దాదాపు ఇటు వరకు కూడా ఒక ఊపిలాగా ఉంటుంది. సో ఒక అడుగు పెట్టగానే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అక్కడ భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అలాంటి హడల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి 1 బై తీసుకుంటూ రేపు మధ్యాహ్నం వరకు ఒక క్లియర్ పిక్చర్ అయితే మనకు వస్తుంది అనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడు ప్రొక్లైనర్ కూడా వచ్చింది కాబట్టి ఆ ప్రొక్లైనర్ ద్వారా ఈ యొక్క బురదని మట్టిని ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు, లాగేస్తున్నారు. సో దానివల్ల తీసేయడం వల్ల ఈ సింగరేణి కార్మికులు కొన్ని తట్టలు బాగా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు తీసుకున్నారు. దానివల్ల వాళ్ళు తీసుకుని తన కన్వేయర్ మిషన్ మీద వాళ్ళు వేస్తున్నారు. ఈ ప్రక్రియ అనేది చాలా వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో ఇంకా మనం అనుకున్నట్టుగా కొంత భాగం వరకు మాత్రమే కన్వేయర్ బెల్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇంకా ఒక 200 మీటర్స్ ఉంటే ఎగ్జాక్ట్గా స్పాట్ వరకు కూడా వెళ్ళవుతారు. సో అక్కడి వరకు యాక్సెసిబిలిటీ అనేది వీళ్ళు రెడీ చేసుకున్నారు. సో ఇంకా కొంచెం రేపటి వరకు కూడా మరికొంత వరకు కూడా అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఇన్ని రోజులు 10 రోజులు కష్టపడ్డారు. సో ఇంక 2-3 రోజులు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనేసి కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెప్పాలి. అయితే ఇప్పుడు మనం బాధితుల గురించి కనుక మాట్లాడుకుంటే ఎందుకంటే 10 రోజులు అయిపోతుంది, వాళ్ళ బంధువులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుండొచ్చు. అట్లీస్ట్ లాస్ట్ చివరి చూపు కోసమైనా చెప్పి వాళ్ళు ఎదురు చూస్తుండొచ్చు. వాళ్ళతో మీరు మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? అండ్ ఇలాంటి ప్రొఫెషన్లో దిగేటప్పుడు ఆల్రెడీ మెంటల్గా, ఫిజికల్గా కూడా ప్రిపేర్డ్గానే ఉంటారు. అంటే కొంతమంది ఇప్పుడు పంజాబ్కు సంబంధించిన ఒక వ్యక్తి వచ్చారు, తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు వచ్చారు, ఇటు జార్ఖండ్ నుంచి కూడా ఒక 2-3 వచ్చినట్టు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు గతంలో చాలా వరకు కూడా ఇట్లా టన్నెల్ దాంట్లో కూడా మా వాళ్ళు పనిచేస్తారు, ఎప్పుడు ఇట్లాంటి జరగలేదు. గతంలో కూడా జార్ఖండ్ నుంచి కూడా ఇతర రాష్ట్రాల్లో పనిచేశారు టన్నెల్లో. వాళ్ళు అప్పుడు ఇరుక్కుపోయినప్పుడు కూడా ఉత్తరకాశీలో చాలా ఈజీగానే తీసుకొచ్చారు, ఇక్కడ ఎందుకు ఇంత జాప్యం అవుతుంది అనేసి కూడా చెప్తారు. అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఎమోషన్లో ఉన్నారు. అంటే అక్కడ 100 మంది ఇక్కడ రేయం బౌలు అన్నం తినకపోయినా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూ వారు కష్టపడుతున్నా కూడా వీళ్ళు ఏమిటంటే ఇంకా చేయట్లేదు, ఇంకా తీసుకురావట్లనే ఆ బాధలో వారు మాట్లాడుతున్నారు. అధికారులందరూ కూడా వాళ్ళకి వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎంత క్రిటికల్, ఎందుకంటే కేవలం ఇక్కడ మాత్రమే టన్నులు మాత్రమే క్రిటికల్ కాదు, దేశం అంతర్జాతీయాలు కూడా ఇలాంటి క్లిష్టమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటి వరకు చేయలేదు, అంత క్రిటికల్ ఉందనేసి కూడా వాళ్ళు విత్ మ్యాపులతో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళ బంధువులు కాస్త కొంచెం ఆ ఎమోషన్ నుంచి కూడా వాళ్ళు కొంచెం వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చారు. కొంతమంది ఇప్పుడు వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు. సో ఇవాళ నైట్కి మళ్ళీ అధికారులు వాళ్ళకి పిలిపించే అవకాశం ఉంది. సో ఒకవేళ ఐడెంటిఫై అయిపోతే కానీ ఇవాళ నైట్కి కానీ రేపు ఉదయం 11 గంటల లోపల బాడీస్ ఎగ్జాక్ట్గా ఏ స్పాట్లో ఉంటారనేది కూడా ఒక ప్రాథమికంగా కూడా ఐడెంటిఫికేషన్ చేసే అవకాశం దొరుకుతుందనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఒకవేళ అట్లా ఐడెంటిఫికేషన్ వస్తే వాటిని ఎట్లా తీసుకురావాలని చూడాలి. ఎందుకంటే 11 రోజులు అంటే మామూలు విషయం కాదు. ఆల్రెడీ బురద చాలా హీట్ ఉంటుంది అక్కడ,
వాటర్ పొగుపునే వస్తూనే ఉంది. దాంతోపాటు డీకంపోజ్ అనేది బాడీలో అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. సో వాటిని ఎట్లా తీసుకురావాలన్న దానిపై కూడా అధికారులు మళ్ళా గుల్లాలు పడుతున్నారు. మరోవైపు ఈ టీబీఎం మిషన్ కానీ కొంచెం కదిపినామనుకోండి, ఒక ప్రొక్లైనర్ ద్వారా కానీ ఇతర దీని నుంచి కూడా ఆ ఊపంతా ఒక్కసారిగా మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా అక్కడ దాదాపు 120 మంది దాకా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు కాబట్టి ఆ ప్రమాదం వాళ్ళ మీద కూడా వచ్చే అవకాశం ఉంది. సో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎట్లాంటి స్టెప్పులు తీసుకున్నా మినిట్ టు మినిట్ వాళ్ళు ఒక రిపోర్ట్ను కూడా తయారు చేసుకున్నారు. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఆయన దాదాపు 1.5 అవర్ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా చేస్తున్నారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఏమేమి డౌట్లు ఉన్నాయి, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా ఆయన ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకోవడానికి పాటు ఆయన పలు సూచనలు కూడా చేస్తారు. ఈవెన్ దో ఒకవేళ కన్వేయర్ బెల్ట్ కానీ టైంకి కానీ రెడీ కాకపోతే రోబోలను కూడా మీరు సిద్ధం చేసుకోండి, రోబోల ద్వారా కూడా మీరు అక్కడ స్కానింగ్లు చేసి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారని కూడా ఆయన ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి సో చూడాలి, ఇవాళ మాత్రం ఒక ముందడుగే పడింది. భావించవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రానా. రైట్, అది ఎస్ఎల్బిసి ఎక్కడైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయో ఒక ముందడుగు పడింది. కన్వేయర్ బెల్ట్ అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. రేపటిలోగా ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ ఆపరేషన్స్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.